కాబట్టే ప్రతి కుటుంబ అభివృద్ధి వెనకాల ఒక స్త్రీ, ఒక పురుషుని యొక్క వెలుగు వెనకాల ఒక స్త్రీ అని పూర్వం నుండి చెప్పబడుతున్న మాట ఎంతో అమూల్యమైన మాట. అది ఎప్పుడూ కూడా స్త్రీలు గమనించాలి. ఏమండి, స్త్రీలలో 2 జాతులు ఉంటాయి ఎప్పుడూ కూడా. జ్ఞానము గల స్త్రీ, బుద్ధిహీనమైన స్త్రీ. జ్ఞానం గల స్త్రీ ఇంటిని కడితే, బుద్ధిహీనమైన స్త్రీ ఇంటిని, అంటే కుటుంబాన్ని పాడు చేయాలన్నా, కుటుంబాన్ని కట్టాలన్నా కారణం ఎవరు? ఏమండి, మా ఆయన తాగేస్తాడండి, మా ఆయన లేకపోతే ఇదండి. సరే, అలాంటి కుటుంబాలు కూడా కట్టిన స్త్రీలు లేరంటారు భూమి మీద. బోలెడు మంది ఉన్నారు. అండ్ తాగుబోతు తండ్రి కొడుకులు ఇంజనీర్లు అయ్యారు, కూతురు డాక్టర్లు అయిన వాళ్ళు బోలెడు కుటుంబాలు ఉంది, నాకు తెలిసిన కుటుంబాలు. అండ్ కారణం ఏంటంటే అత్తగాడు చేసేది అత్తగాడు ఏదో చేస్తూ ఉన్నారు, కానీ నేను చేయవలసింది ఏమిటి అని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ప్రియులారా, వారు అద్భుతమైనటువంటి వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క సామర్థ్యతను చక్కగా డెవలప్ చేసుకుని ఆ కుటుంబాన్ని, ఏదైతే దేవుడు ఆ కుటుంబ పక్షముగా ఆమెకి ఇచ్చిన బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని వారు ఫీల్ అయ్యి ఎన్నో కుటుంబాలని కట్టిన వారిగా ఈ రోజున అనేక మంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి